देखिए, आपको चुनना है। एक तरफ बीआरएस की सरकार है। शुरू में उन्होंने तेलंगाना की बात की थी, लेकिन आज भाजपा के साथ पूरी तरह से मिल चुके हैं। आज सरकार वो नहीं चला रहे हैं, मोदी जी रिमोट कंट्रोल से चला रहे हैं। बीआरएस వాళ్ళు ముందు తెలంగాణ గురించి ఆలోచన చేసినరు, కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో బీజేపీతో మిలాఖాత్ అయిపోయినరు. बीआरएस బీజేపీ కలిసిపోయినాయి. ప్రభుత్వం రిమోట్ కంట్రోల్ తో నరేంద్ర మోదీ నడిపిస్తున్నాడు. लैंड माफिया, सैंड माफिया, माइन माफिया, वाइन माफिया सबके साथ मिले हुए हैं। जिस तरफ आप देखो आपको भ्रष्टाचार ही भ्रष्टाचार दिख रहा है। जहां लूट सकते थे वहां से लूट रहे हैं। सैंड माफिया, लैंड माफिया, వైన్స్ మాఫియా, మైన్స్ మాఫియా అన్ని కలిసిపోయినాయి బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఎక్కడెక్కడి నుంచి లూటీ చేయాలో మిమ్మల్ని లూటీ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. और सरकार का ध्यान महंगाई को मिटाने पर नहीं है, रोजगार बनाने को पर नहीं है, आपको मजबूत करने पर नहीं है। सरकार का ध्यान सिर्फ इन माफियाओं को बचाने में लगा हुआ है। ఈ ప్రభుత్వం యొక్క దృష్టి మీ పిల్లల ఉద్యోగాలు ఇవ్వడంలో గాని మీ జీవితాలు మెరుగుపరచడంలో లేవు. ఈ మాఫియాలను రక్షించడానికే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. रंगारेड्डी जिले में हजारों करोड़ों के जमीन पर घोटाला किया, भूदान की जमीन रिकॉर्ड से ही गायब कर दी. రంగారెడ్డి జిల్లాలో వేల కోట్ల భూములు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్దలు లాక్కున్నారు. భూదాన్ మూమెంట్ లోని భూములు రికార్డ్ నుంచే తీసేసిండ్రు ఈ ప్రభుత్వం. कांग्रेस के जमाने में इन जमीनों को बेचना खरीदना मना था. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ భూదాన్ భూములని అమ్మడం గాని కొనడం గాని నిషేధం ఉండింది. आज इन्होंने ये जमीनें भी लैंड माफिया और अपने करीबों को बेच दी है. వీళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఈ భూములను కూడా ల్యాండ్ మాఫియాకి వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇచ్చేసిండ్రు. आपको ये शब्द याद होंगे, बंगारू तेलंगाना याद है? ये शब्द, ये वादा आपको बीआरएस ने किया था कि तेलंगाना को स्वर्णिम जगह बनाएंगे. बीआरएस వాళ్ళు బంగారు తెలంగాణ చేస్తామని మీకు హామీ ఇచ్చి అష్యూరెన్స్ ఇచ్చి మోసం చేసిన విషయం గుర్తు చేస్తున్నా. लेकिन इन्होंने अपने लिए बड़े बड़े आलीशान महल बना दिए और आपके जो सपनों का महल था वो चूर चूर कर दिया. వీళ్ళు వందల కోట్ల లూటీలు చేసుకున్నారు, పెద్ద పెద్ద బంగ్లాలు కట్టినరు. మీ స్వప్నం గాని మీ కల గాని ధ్వంసం చేసింది బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం. आपका सपना था कि सामाजिक न्याय होगा. మీ స్వప్నం మీ కల సామాజిక న్యాయం కావాలని ఉండే. सामाजिक न्याय कौन सा? इनके 18 मंत्रियों में से 3 तो सीएम के ही परिवार के हैं और इनके पास 13 मंत्रालय हैं. ఇప్పుడు సామాజిక న్యాయం బీఆర్ఎస్ లో జరుగుతలేదు. 17 మంది మంత్రుల్లో 3 వీరు కుటుంబ సభ్యులే మంత్రులు. 18 మంత్రిత్వ శాఖలు వీళ్ళ కుటుంబం దగ్గరనే ఉన్నాయి. और बीसी की संख्या 50% से ऊपर है, लेकिन मंत्रालय में सिर्फ 3 मंत्री हैं. బీసీలు జనాభాలో 50% కంటే ఎక్కువ ఉన్నారు, కానీ వీళ్ళ మంత్రిత్వ శాఖలో ముగ్గురు మంత్రులు ఉన్నారు. 34% आरक्षण से घटाकर 23% कर दिया है. 27% నుంచి బీసీల రిజర్వేషన్ 23% కి తగ్గించిండ్రు. राहुल जी यहाँ बैठे हैं, सब जगह जाते हैं तो जातिगत जनगणना की बात करते हैं. बिहार में ये जनगणना की गई, पता चला कि ओबीसी, आदिवासी, शेड्यूल कास्ट के 84% लोग हैं. और आप सोचिए और अपने आप से पूछिए कि 84% लोग हैं बिहार प्रदेश में, लेकिन उनका प्रतिनिधित्व नहीं है. बिहार लो ఏ విధంగా అయితే బీసీలో కాస్ట్ సెన్సస్ జరిగిందో
దేశవ్యాప్తంగా క్యాస్ట్ సెన్సస్ జరగాలని చెప్పి రాహుల్ గాంధీ గారు దేశమంతటా పర్యటన చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీల సంఖ్య ఎక్కువ ఉన్నా తగిన స్థాయిలో వారికి న్యాయం జరగడం లేదని చెప్పి మేము మనవి చేస్తున్నాము. सच्चाई ये है कि हमारे पूरे देश की यही असलियत है. हम कहते हैं कि जातिगत जनगणना करिए और ये चुप हो जाते हैं. ये गिनती भी नहीं करना चाहते. ये गिनती भी नहीं करना चाहते कि कितने बीसी है, कितने एससी है, कितने एसटी हैं. इनको अपना हक देना छोड़िए, गिनती से डर रहे हैं. వీళ్ళు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కోరుతుంది క్యాస్ట్ వైడ్ సెన్సస్ చేయాలని. నరేంద్ర మోదీ ప్రభుత్వం దీనికి నోరు మూసుకొని కూర్చుంది. వాళ్ళ హక్కులు ఇవ్వడం దూరంగా పెట్టండి, కనీసం క్యాస్ట్ వైడ్ సెన్సస్ చేయడానికి కూడా మోదీ ప్రభుత్వం ముందుకు రావడం లేదు. तो ये सामाजिक न्याय देंगे कैसे? లెక్కలే చేయనప్పుడు, కులపరంగా సెన్సస్ అయినప్పుడు వీళ్ళు న్యాయం ఎట్లా చేస్తారు, సామాజిక న్యాయం ఎట్లా చేస్తారు? इनकी बातें खोखली हैं. चुनाव के समय बड़ी बड़ी बातें करते हैं, उसके बाद भूल जाते हैं. लूट में, भ्रष्टाचार में, इन्हीं चीजों में व्यस्त रहते हैं. వీళ్ళ మాటల్లో అర్థం లేదు, మోసపూరిత మాటలు. ఎలక్షన్స్ లో ఏదో మాటలు చెప్పి వాగ్దానాలు చేసి పూర్తిగా మర్చిపోతారు, జనాన్ని మోసం చేస్తున్నారు. मोदी जी ने कितने बड़े बड़े वादे किए थे. ट्राइबल यूनिवर्सिटी बनाएंगे, स्टील प्लांट लगवाएंगे, हॉर्टिकल्चर यूनिवर्सिटी बनाएंगे. क्या बनाया? మోదీ గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. ట్రైబల్ యూనివర్సిటీ పెడతా అన్నాడు, స్టీల్ ఫ్యాక్టరీ పెడతా అన్నాడు, హార్టికల్చర్ యూనివర్సిటీ పెడతా అన్నాడు. ఏది ఒక్క అంగుళం కూడా ముందుకు పోలేదు. जो बनाया वो सब अपने बड़े बड़े उद्योगपति दोस्तों को सौंप दिया. BHEL, BSNL, DMRL, HAL, रेलवेज की बात कर रहे हैं. कुछ नहीं छोड़ा. నరేంద్ర మోదీ గారు కాంగ్రెస్ పార్టీ నిర్మించిన సంస్థలని, పబ్లిక్ సెక్టర్లని, బిహెచ్ఏలు, హెచ్ఏఏలు, రైల్వేస్లో కొంత భాగం ప్రైవేట్ తన ఉద్యోగపతి దోస్తులకి, వ్యాపారవేత్తలకి ఈ దేశాన్ని అమ్మేస్తున్నాడు. 60 लाख करोड़ की कंपनियां 6 लाख करोड़ में बेच डाली. 7 లక్షల కోట్ల కంపెనీలు 6 లక్షల కోట్లు అమ్ము చేయబడుతున్నాయి. ना इन्होंने जो बनी हुई संस्थानें थी उनकी बचत, उनकी हिफाजत की, ना इन्होंने कुछ नया बनाया. सिर्फ नए नए वादे, नए नए बातें करते रहे. तो बहनों और भाइयों, मैंने बहुत लंबा बोल लिया है, लेकिन इस सब चीज़ों का, जितनी भी बातें मैंने की हैं, इनका एक ही सार है. आप समझदारी से अपना वोट दो, आप विवेक से अपना वोट दो और देखो कि आपके जीवन का क्या अनुभव है. आपके जीवन में तरक्की आई है कि नहीं? अगर नहीं आई है तो आप देखिए कि कांग्रेस के प्रदेशों के लोगों में तरक्की आई है कि नहीं. क्या कर रही है कांग्रेस? जहाँ जहाँ गारंटी दी है, क्या वो गारंटी पूरी कर रही है कि नहीं? ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు కళ్ళబొల్లి మాటలు చెప్పి మిమ్మల్ని మోసం చేస్తున్నారు. మీ జీవితాల్లో ఏమన్నా మార్పు వచ్చిందా తెలంగాణలో? ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఏమీ చేయలేదు. జాగ్రత్తగా ఆలోచన చేసి ఓటేయండి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సామాన్య ప్రజల జీవితాల్లో మెరుగు వచ్చింది. మీరు కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు చూడండి అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. और आप सबसे पहले नेता और पार्टी की नीयत देखिए. आप देखिए कि आपका अनुभव क्या रहा है कि बीआरएस ने बीजेपी से मिलकर कितना भ्रष्टाचार किया है आपके साथ, आपके प्रदेश में, और आपके विकास के लिए कुछ नहीं किया. మీరు నాయకులు, పార్టీల వ్యక్తిత్వము, క్యారెక్టర్ చూడండి. బీఆర్ఎస్ పార్టీలు అందరూ దోపిడీ చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఈ రాష్ట్రాన్ని లూటీ చేసుకుంటారని చెప్పి నేను మనవి చేస్తున్నాను. तो जैसे मैंने कहा, इन सब बातों का सार यही है कि ये वोट जो इस चुनाव में आप डालने जा रहे हैं, ये आपके पक्ष में जाना चाहिए. ये वोट, मेरी बहनें आप यहाँ बैठी हैं, आपके बच्चों के भविष्य को बनाने के लिए जाना चाहिए. मेरे भाई आप सब यहाँ हैं, आपको रोजगार मिलना चाहिए, आप विकसित हों, आप फूले फले और आपका भविष्य अच्छा हो, इसलिए आपका वोट जाना चाहिए.
అక్కలు చెల్లెళ్ళు మీ పిల్లల భవిష్యత్తు మీ పిల్లల ఉద్యోగాల కోసం ఈసారి మీరు ఓటేయండి. అన్నలు తమ్ముళ్ళు మీ భవిష్యత్తు కోసం మీ ఉద్యోగాల కోసం మెరుగైన జీవితం కోసం ఓటేయాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. तो सोच समझ के अपना वोट डालिए। आप जानते हैं कि यहाँ के उम्मीदवार सीतक्का जी और सत्यनारायण बोपापल्ली जी हैं। इनको भारी से भारी बहुमत से जिताइए और सत्यनारायण। अपने भविष्य को मजबूत बनाइए। जय हिंद।